ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ కోసం మాత్రమే నేను ఒక గొప్ప శుభవార్తను తీసుకువచ్చాను. ఆనందంగా ఈ సాయి మాటను ఆలకించు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థమేమిటో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఒక గొప్ప శుభవార్తను నీ కోసం తీసుకువచ్చాను. ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించు. ఆ తరువాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కొందరు మనతో అవసరం ఉన్నంత వరకు మనవారిలా నటిస్తారు. అదే అవసరం తీరిపోయిన తరువాత పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి మాత్రమే బంధాలు ఈ రోజుల్లో ముడిపడుతున్నాయి. ఇది పచ్చి నిజం. సింహాన్ని ఎవరూ కూడా ఆహ్వానించి అడవికి రాజును చేయరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. అలాగే మనిషికైనా అంతే కదా. ఈరోజు పలుకుబడి ఉందని తప్పు చేయవద్దు. అలాగే మాటలతో ఎవరినీ కూడా బాధ పెట్టవద్దు. మనసులను గాయపరచను వద్దు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా. అది మనం ఇచ్చిన దాన్ని తప్పకుండా తిరిగి మనకు ఇవ్వకుండా అస్సలు వెళ్ళిపోదు. కాబట్టి ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది. మీరు పొడిపించుకుంటేనే పుడుతుంది. అలాగే ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది. చచ్చేంత వరకు అది పోనే పోదు. కాబట్టి నిన్ను బలవంతుడిగా చేసేటటువంటి ప్రతి ఆశయాన్ని నువ్వు స్వీకరించు. బలహీనపరిచేటటువంటి ప్రతి ఆలోచనను నువ్వు వెంటనే తిరస్కరించు. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటే పైకెగిరి చాలా ఆనందిస్తూ ఉంటాయి. కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే వాడిని తొక్కి ఎంతో ఆనందిస్తూ ఉంటారు. విజయాల నుండి వినయాన్ని నేర్చుకోవాలి. పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న వారే గొప్పవారవుతారు. నీకు ఎవరైనా కానీ నచ్చకపోతే వారికి దూరంగా ఉండు. అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాత్రం అస్సలు మాట్లాడవద్దు. ఎందుకంటే ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు అలాగే ఎవ్వరికీ కూడా లేదని గుర్తుపెట్టుకో. మనవి కానటువంటి బంధాల కోసం అసలు ఎంత పరిగెత్తినా కూడా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధే తప్ప ఇంకేదీ ఉండదు. అది నీకు తెలుసు. నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను వీడిపోదు. నీది కానిది ఎన్నటికీ కూడా నీకు దొరకనే దొరకదు. కాబట్టి ఎంత సంపాదన ఉంటే మాత్రం ఏం సుఖం? మనశ్శాంతి కరువైపోతే జీవితం మొత్తం అతలాకుతలం అవుతుంది. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఏమిటో తెలుసా? ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. కాబట్టి అన్నీ సాధించాకే జీవితం ఆనందంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోవద్దు. ముందు నువ్వు ఆనందంగా ఉంటేనే ఆ తరువాత అనుకున్నవన్నీ కూడా సాధించగలవని తప్పకుండా తెలుసుకోవాలి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దూరాలు పెరిగిపోతూ ఉంటాయి తప్ప అలాగే మంచి బంధం ఏర్పడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా ఆనందంగా ఉంటే దూరాలు తగ్గుతాయి. అలాగే నవ్వుతూ చేసినటువంటి పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. జీవితంలో విజయం సాధించాలి అంటే నీకుండేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఎన్ని విమర్శలు ఎంతమంది చేస్తూ ఉన్నా సరే వాటిని ఎదుర్కొనే శక్తి కూడా నీకు నిండుగా ఉండాలి. కేవలం నీ జీవితమే నీకు ఒక పెద్ద గురువులా ఉంటుంది. ఎందుకో తెలుసా? అది నీకు నిరంతరము కూడా ఏదో ఒక పాఠాలైతే నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నీకు వచ్చినటువంటి బాధంతా కూడా నీ బంధం నీ నుండి దూరమైంది. అలాగే నా అనుకున్న వారు నా నుండి దూరం అయ్యారు. దీని గురించే కదా నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు. కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదవా? ఉప్పు తగిలితే చీమలు ఏ విధంగా అయితే చెదిరిపోతాయో అదే విధంగా మనకు బాధ కలిగినప్పుడు కూడా మన చుట్టూ ఉన్నవారు అలాగే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. కాబట్టి అది ఎప్పుడు ఎలా జారిపోతుందో ఎవ్వరికీ కూడా తెలియనే తెలియదు. అందుకే ఎవరి మీద కూడా ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు. ప్రశాంతంగా జీవించు. అలాగే సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి మరి
ఎన్ని ఊర్లు తిరిగినా కూడా నీకు రానే రాదు. మన అనుకునే వారితో మాత్రమే ఒక్క 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే ఆ ఆనందము, ఆ ప్రశాంతమైనటువంటి సంతోషము నిజంగా దొరుకుతుంది. మన నుండి వచ్చేటటువంటి ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి. అంతేకాని ఆ ఆలోచనల్ని మనల్ని చీకట్లోకి తోసివేసేలా అస్సలు ఉండకూడదు. కాబట్టి మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చేటటువంటి మనుషులు నీ చుట్టూ ఉన్నారు. కాబట్టి వారు నీ నుండి దూరమైనందుకు సంతోషించు. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారో తెలుసా? ముందు నీతులు వర్తిస్తూ ఉంటారు. మరలా ఏమీ తెలియనట్లుగా వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి వారే ఇప్పుడు నీ నుండి దూరమయ్యారు. కాబట్టి వారిని దూరమయ్యారని చెప్పి సంతోషించాలే తప్ప వారి కోసం ఎందుకు ఇలా దిగులు పడుతూ ఉంటున్నావు? నువ్వు మంచిగా, ఆనందంగా జీవించాలంటే జరిగిపోయినటువంటి గతం గురించి అస్సలు ఆలోచించనే వద్దు. అలాంటి వారికి కాలం తప్పకుండా సమాధానం ఇచ్చే తీరుతుంది. కనిపించే మనుషులను మోసం చేస్తూ కనిపించినటువంటి ఆ భగవంతుణ్ణి క్షమాపణను వేడుకున్నంత మాత్రాన వారిని ఆ భగవంతుడేమీ క్షమించడు. నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు. కానీ నీ నుండి మాత్రం వారు ఏదీ ఆశించరు. అవసరం తీరాక ఇక అనవసరమని అస్సలు వదిలేరు. కాబట్టి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా అనవసరమైనటువంటి ఆలోచనలతో అస్సలు సతమతమైపోకుండా ఆనందంగా జీవితాన్ని అనుభవించు. ఒకవేళ నీ మీద నీకు కోపం వస్తే నష్టం నీకే ఏర్పడుతుంది. ఎందుకంటే ఆకలి మీద నీకు కోపం వస్తే కడుపు మాడేది నీకే కదా. అది నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే. చివరికి ఒంటరిగా మిగిలిపోయేది కూడా నీవే. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడుగా రాదు బిడ్డా. కాబట్టి బాధల్లోనే ఉండిపోవద్దు. ధైర్యంగా ముందడుగు వేయి. సొంత ఆలోచనలు కూడా నీ సహాయానికి పనికొస్తాయి. మనసు కాస్త నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకో. చక్కగా ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం ఉంది. ఇవి చాలవా నువ్వు మరలా నిలబడగలగడానికి? కాబట్టి నిరాశతో, నిస్పృహతో ఎప్పుడూ కూడా ఆలోచనలు చేయవద్దు. అడ్డదారిలో నీ జీవితాన్ని, అలాగే నీ ఆనందాన్ని ముగించేటటువంటి పనులు చేయవద్దు. ఇంతకీ నువ్వు వినబోయేటటువంటి గొప్ప శుభవార్త ఏమిటో తెలుసా? నీ నుండి దూరమైనటువంటి బంధం నీకు కీడుగా, అలాగే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేలా ఉండేటటువంటి బంధం. ఆ బంధం నీ నుండి దూరమైనందుకు నువ్వు సంతోషించాలే కానీ ఎప్పుడూ కూడా వారి గురించి ఆలోచిస్తూ నీ ఇంట్లో నీ మంచి కోరే వారి గురించి మాత్రం దూరం పెట్టి వారిని బాధ పెట్టడం అసలు మంచి పనే కాదు. ఇది నువ్వు చేసుకున్నటువంటి పాపమో లేదంటే భగవంతుడు నీకు వేసినటువంటి శిక్ష అని అనుకోవద్దు. ఎందుకంటే జీవితంలో అలాంటి వారు నీకు ఎదురుపడుతూ ఉంటారు. వారి నుండి నువ్వు నేర్చుకోవాల్సింది గుణపాఠమే తప్ప అలాగే వారి కోసం నువ్వు ఆలోచిస్తూ నీ కుటుంబంలోని నీ ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోవడం కాదు. అలాగే వారి కోసం నీ జీవితాన్ని మధ్యలోనే ఆపివేయాలనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టినప్పటి నుండి కూడా నీపై కొండంత ఆశలు పెంచుకొని నీ జీవితం పట్ల వారు ఎన్నో ఆశలతో ఉన్నారు. కాబట్టి వారికి నువ్వు అన్యాయం చేస్తావా? అక్కరకు రానటువంటి ఆ బంధాని కోసం ఇలా ప్రతిరోజు కూడా విలపిస్తూ వారిని దూరం చేసుకుంటావా? త్వరలోనే నీ జీవితంలో నువ్వు ఉన్నత శిఖరాలను పొందుతావు. అలాగే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు. నువ్వు కావాలనుకున్నది పొందలేనప్పుడు, దాని గురించి ఇలా ఆలస్యమైనప్పుడు నీకు బాధ కలగడం సహజమే. కానీ దాని గురించి నీకైతే ఒక మంచి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. నువ్వు దేని గురించి అంతగా ఆలోచించి నీ సమయాన్ని, అలాగే నీ ఆనందాన్ని పూర్తిగా కోల్పోయావు. ఇక నుండైనా సరే ఎక్కువగా వారి గురించి ఆలోచించకుండా జీవితంలో మంచి నిర్ణయాన్ని, సమయాన్ని ఉపయోగించుకో. ఇప్పటి నుండి నీకెప్పుడైనా సరే ఏదైనా ఒక పని జరుగుతుందా? లేదంటే నాకు మంచి జీవితం వస్తుందా? నాకేదైనా ప్రమాదం వస్తుందా? ఇలాంటి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు నీ మెదడులోకి వచ్చినప్పుడు నువ్వు నా నామాన్ని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉండు. క్షణాల్లోనే నీ మనసులో ఉన్నటువంటి భయాలను, ఆందోళనలను అన్నీ కూడా దూరం చేస్తాను. ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.